బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కాసేపట్లో విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకు జరిగాయని తెలిపినట్టు విచారణ అనంతరం కేటీఆర్ తెలిపారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో A2 గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్ ను, A3 గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఏసీబీ FIR ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు నందినగర్ లోని తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటల 30 నిమిషాలకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, 10:30కి అటు ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? కేటీఆర్ వెళ్తారా ఈ రోజు విచారణకు? ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు కేటీఆర్. అంతకుముందు ఆయన ఏసీబీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఇక ఈడీ ఇన్ని మూడో వ్యక్తిగా విచారిస్తుంది. ఇప్పటికే ఈడీ అధికారులు A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను విచారించారు. A3 గా ఉన్నటువంటి HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని కూడా విచారించినటువంటి పరిస్థితి. ఈరోజు మరి కాసేపట్లోనే ఆయన తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. ఇప్పుడు ఆయన రాయదుర్గంలో నివాసంలో ఉన్నారు. కాసేపట్లో నందినగర్ నివాసానికి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచే ఆయన ఈడీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చారు. మరి కాసేపట్లో ఆయన లీగల్ టీం కూడా ఇక్కడికి రాబోతుంది. ఆ లీగల్ టీంతో చర్చించి ఆయన ఈడీ ఆఫీస్కి బయలుదేరబోతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈడీ ఈరోజు ఆయన్ను మనీ లాండరింగ్ సంబంధించి, అదేవిధంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, ఈ రెండు అంశాలను ఆధారంగా కేటీఆర్ను విచారించే అవకాశం ఉంటుంది. ఇక ఈ అంశంలో దాదాపుగా 43 కోట్ల రూపాయలు విదేశీ మారక రూపంలోనే ఆయన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి కంపెనీకి చెల్లించారని చెప్పేసి తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పటికే ఇద్దరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. HMDA చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి BLN రెడ్డిని ఈడీ విచారించింది. ఆయన నుంచి పూర్తి వివరాలు అయితే రాబట్టింది. మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు IAS అధికారి అరవింద్ కుమార్ని కూడా ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఆయన నుంచి కూడా వివరాలు రాబట్టారు. అసలు ఆ నిధులు మళ్లింపు అంటే ఆ విదేశీ కంపెనీకి చెల్లించడానికి ప్రధాన కారణం ఏంటి, నిబంధనలు పాటించారా, ప్రధానంగా విదేశీ కంపెనీకి డబ్బులు ఖాతాలో జమ చేయాలి అని అంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉండాలి అని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి. ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా, అట్లా మొత్తం కూడా ఇటు ఇద్దరు అధికారులపై ఈడీ ప్రశ్నలు వర్షం కురిపించింది. వారు ఇచ్చినటువంటి సమాధానాల మేరకు ఈరోజు కేటీఆర్ని కూడా విచారించబోతున్నారని చెప్పాలి. ఈ నెల మొదటి వారంలోనే ఈడీ ఎదుట కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ సమయంలో హైకోర్టులో ఆయన స్క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, కొంత సమయం కావాలి అని చెప్పేసి ఆయన ఈడీకి రిప్లై ఇచ్చారు. ఆ మేరకు ఈడీ అధికారులు కూడా కేటీఆర్కి మరో నోటీసు జారీ చేసి ఈరోజు ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి ఆయనకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక కాసేపట్లో ఆయన తన నివాసం నుంచి బయలుదేరి ఈడీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. ఈడీ కేటీఆర్ పై ఎటువంటి ప్రశ్నలు కురిపిస్తుంది, ఈడీ అడిగే ప్రశ్నలకు కేటీఆర్ ఏం సమాధానాలు చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఏసీబీ ముందు ఆయన ఈ నెల 9వ తేదీన హాజరయ్యారు. ఏసీబీ ముందు హాజరైన సమయంలో కూడా ఆయన ఆ విచారణ ఎదుర్కొన్న సమయంలో ఏసీబీ అధికారులు కూడా ఆయనపై చాలా ప్రశ్నలు ఆయన అడగడం జరిగింది. ఆయన వాటికి సమాధానం ఇచ్చాను, 4 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు అని చెప్పేసి విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈడీ అధికారులు ఆయన్ని ఎటువంటి ప్రశ్నలు ఆయన అడిగే అవకాశం ఉంటుంది, ఆయన ఏం సమాధానం చెప్తారు అనేది ఇంకా చూడాలి. ఇక ఈరోజు ఆయన అడ్వకేట్తో పాటు వెళ్తారా లేకపోతే కేటీఆర్ ఒక్కరే వెళ్తారా అనేది కూడా
కొంత ఆసక్తిగా మారిందనే చెప్పాలి. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు ఖచ్చితంగా తనకు అడ్వకేట్తో అనుమతించాలి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా అందుకు అనుమతించింది. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో కేటీఆర్ అడ్వకేట్తో సహా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు మరి ఈడీకి అటువంటి సమాచారం ఏం లేదు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈడీకి విచారణకు వెళ్లే ముందు ఆయన అడ్వకేట్ని తీసుకొని వెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇక ఈ అంశంలో అసలు ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే తాను ఈ కార్ రేసును తీసుకొచ్చాను, దానికి పూర్తి స్థాయిలో తానే బాధ్యుని అని చెప్పేసి కూడా ఆయన గతంలోనే ప్రకటించారు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఎవరి జేబులోకి సింగిల్ రూపాయి కూడా వెళ్ళలేదు. అన్ని కూడా హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ అకౌంట్లోకే ఆ డబ్బులు జమ చేశాం కాబట్టి ఇందులో అవినీతి లేదు అనేది కేటీఆర్ చెప్తున్నారు. ఆయన తరపున న్యాయవాదులు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ ఈ అంశానికి సంబంధించి పూర్తిగా నిబంధనలు పాటించలేదు, క్యాబినెట్ అనుమతి లేదు, హెచ్ఎండిఏ నిధులు అసలు హెచ్ఎండిఏని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు, ఎఫ్ఈఓ ఒకవేళ ఎఫ్ఈఓ కనుక పూర్తి స్థాయిలో అంటే మొదట ఇక్కడ రేస్ జరిగిన తర్వాత ఎఫ్ఈఓకి లాస్ వస్తే హెచ్ఎండిఏని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది. ఒకవేళ లాస్ వస్తే ఇన్వాల్వ్ చేశారా, లేకపోతే బాగా లాభాలు వస్తున్నాయని చెప్పేసి హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేశారా, ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈడీ ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరి ఇక ఈడీ ప్రశ్నలకు సంబంధించి కూడా కొంత బీఆర్ఎస్ వర్గాల్లో అయితే ఒక టెన్షన్ వాతావరణం, టెన్షన్ అయితే కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. సునీల్, మరోపక్క అటు కాంగ్రెస్ నాయకులు ఏమైనా స్పందించారా? మొన్నటి వరకు కేటీఆర్ అటు విచారణకు వెళ్తుంటే కూడా అటు కౌంటర్లు, రియాక్షన్లు అండ్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రోజు కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మొన్న మంత్రులతో సహా అందరూ కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు వారు రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇంకా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు, హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేశారు, అంతేకాకుండా క్విడ్ ప్రోకో రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు బాండ్స్ కొనుగోలు చేశారు. ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పాలి. ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ విచారణ ఎదుర్కోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ కూడా అవినీతి అనేది జరగలేదు, ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసింది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. పూర్తిగా ఇవన్నీ కూడా ఇటు ఇరుపక్షాలు, ఇటు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఏసీబీ వాళ్ళు సేకరించినటువంటి ఆధారాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ మేరకే వాళ్ళు ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారు, దాని మీదనే ఈ కేసు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎవరి వాదన వాళ్ళకుంది. తాము పూర్తి స్థాయిలో అవినీతి లేదు అని చెప్పేసి ఎక్కడ కూడా తాము సింగిల్ రూపాయి తీసుకోలేదు, చాలా పారదర్శకంగా వ్యవహరించాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకే తాము ప్రయత్నం చేశాం. ఇక 4 సీజన్లలో ఈ కార్ రేస్ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించేందుకే తాము ఏర్పాట్లు చేశాం. మొదటి సీజన్ అయిపోయిన తర్వాత ఎఫ్ఈఓ తప్పుకుంది కాబట్టి ఇక అప్పుడున్నటువంటి పరిస్థితులలో హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేసి హెచ్ఎండిఏ నిధులను ఆ విదేశీ కంపెనీకి ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఏసీబీ విచారణలో అడిగిన ప్రశ్నలే ఈ రోజు ఈడీ కూడా ప్రశ్నించబోతుందా? సేమ్ అదే రిపీట్ అవ్వబోతుందా, లేదంటే ఇంకా ఏమైనా కొత్త వ్యూహంతో ఈడీ ముందుకు వెళ్ళబోతుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏసీబీ ప్రధానంగా ఆ రోజు కేబినెట్ అనుమతి తీసుకున్నారా, అసలు హెచ్ఎండిఏని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఏసీబీ ప్రశ్నిస్తే ఈరోజు ఈడీ పూర్తిగా మనీ లాండరింగ్, అదేవిధంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి అంత పెద్ద మొత్తంలో 2 దఫాలుగా నిధులు ఎలా మళ్లించగలిగారు, మీ సొంత నిర్ణయమా లేకపోతే ఎందుకు మళ్లించాల్సి వచ్చింది అనే అంశాల ఆధారంగా ఈరోజు ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఈడీ ఎదుట కేటీఆర్ ఎటువంటి సమాధానాలు ఇస్తారో అనేది చూడాలి. మొన్న ఏసీబీ ముందు హాజరైన సమయంలో 4 ప్రశ్నలే 40 రకాలుగా నన్ను అడిగారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఈ రోజు ఏం చేస్తారనేది కూడా చూడాలి.